వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుప్త నిధుల వ్యవహారంపై వరంగల్ నుంచి తిరుపతి, తెలంగాణలో లగచర్ల ప్రకంపనలపై హైదరాబాద్ నుంచి కుమార్, భారీ వర్షాలపై నెల్లూరు నుంచి నరేష్, అంబటి హాట్ కామెంట్స్ పై గుంటూరు నుంచి రవికృష్ణ అందిస్తారు. మొట్టమొదటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుప్త నిధుల వ్యవహారం తీవ్రమైన కలకలాన్ని రేపుతోంది. కాకతీయుల కాలం నాటి ఆలయాలు, పురాతన ఆనవాళ్లు ఉన్న చోట తరచూ తవ్వకాల్ని జరుపుతూనే ఉంటారు దుండగులు. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సమీపంలో కూడా ఈ తవ్వకాలు జరిగాయి. గొల్లాల గుడి పైకప్పు పగ్గలగొట్టి మరీ లోపలికి చొడబడ్డారు గుండగులు. ఇక శిల్పాలు, శివలింగాన్ని పెకిలించి వేటను సాగించారు. ఈ నెల 15న మహబూబాబాద్ జిల్లా బయ్యారం చెరువుపై ఉన్న కట్ట మైసమ్మ విగ్రహాన్ని జేసీబీతో తొలగించారు. ఆ ఆనవాళ్లు సైతం ఇప్పుడు కనిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముఠాను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. పద్మాక్షి ఆలయ సమీపంలో తవ్వకాలు జరిపేందుకు వెళ్లిన 8 మందిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలిలో డిక్టేటర్లు, లొకేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుప్త నిధుల తవ్వకాలు చోటు చేసుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వరంగల్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఓవర్ టు యు. జమీమా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతుంది. కాకతీయుల కాలం నాటి ఆలయాల్లో గుప్త నిధుల తవ్వకాలు కొనసాగుతుంది. అలాగే పురాతన ఆనవాళ్ళు ఉన్నటువంటి చోట కూడా గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే రామప్ప యునెస్కో గుర్తింపున్నటువంటి రామప్ప సమీపమైనటువంటి గొల్లాల గుడిలో కూడా పై కప్పు నుంచి నిచ్చెన సాయంతో కిందికి దిగి శివలింగం కావచ్చు, మిగతా సంబంధించి పెకిలించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన మరొక ముందే ఆ తర్వాత ఈ నెల 15న మహబూబాబాద్ జిల్లా బయ్యారం చెరువు కట్టపై మైసమ్మ విగ్రహాన్ని తొలగించి అక్కడ కూడా గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా వరంగల్ నగరంలో కూడా గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం అంతా కలకలం సృష్టించి ఆ ముఠాను కూడా హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠా ధర్మసాగర్ మండలం దేవునూరు అటవీ ప్రాంతంలో కావచ్చు, మందార సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కావచ్చు, అంటర్ రోడ్ సంబంధించినటువంటి పలు ప్రాంతాలలో తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ ముఠా 8 మంది అంతా కూడా పద్మాక్షి ఆలయ సమీపంలో తవ్వకాలు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ముఠాను హన్మకొండ పోలీసులు పట్టుకున్నారు. అక్కడ వారికి సంబంధించినటువంటి వస్తువులను కావచ్చు, లొకేటర్లను, మెటల్ డిటెక్టర్లను కూడా స్వాధీనం చేసుకుని హన్మకొండ పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీరంతా కూడా గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలు కావచ్చు, కాకతీయ కాలం నాటి పురాతన ఆలయాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్టు, కొంత అటవీ ప్రాంతంలో ఎక్కడైతే పురాతన సంబంధించిన ఆలయాలకు సంబంధించి కావచ్చు, కొంత ఆ పూజారులు కావచ్చు, ఎవరైతే ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు జరిపితే గుప్త నిధులు దొరుకుతాయన్నటువంటి ఉద్దేశంతో చెప్తారో అక్కడక్కడ కూడా అంతా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. 8 మంది పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళు ఎక్కడెక్కడ ఇంతకుముందు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఇందులో ఎంతమంది ఉన్నారో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఈ దేవునూరు కావచ్చు, మాందారపేట సంబంధించినటువంటి గుట్టలలో కావచ్చు, అంటర్ రోడ్ సంబంధించినటువంటి గుప్త నిధులు తవ్వకాలు జరిపినటువంటి 8 మంది ముఠా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం సమీపంలో కూడా గణపురం దగ్గర కూడా గుప్త నిధుల తవ్వకాల కోసం వెళ్తున్నట్టు అందులో ఉన్నటువంటి నిందితులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కాకతీయుల నాటి ఆలయాలు ఉండడం కావచ్చు, పురాతన సంబంధించినటువంటి సంపద ఉన్న చోట కూడా గుప్త నిధులు దొరుకుతాయన్నటువంటి ఉద్దేశంతోనే కొంతమంది ముఠాగా ఏర్పడి తవ్వకాలను జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ తవ్వకాలకు సంబంధించి కూడా కొంత ఆలయాలకు సంబంధించి ఆలయాల దగ్గర సంరక్షణకు, ఆలయాలు కాపాడేటువంటి చర్యలు తీసుకోకపోవడం వరకు ఆలయాల దగ్గర కొంత రక్షణ చర్యలు లేకపోవడం వలన ఇలాంటి ముఠాలు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్టు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికైనా ఇంకా ఆలయాలకు సంబంధించి కావచ్చు, కొంత పురాతన సంబంధించి కాకతీయుల కాలం నాటి సంపద కావచ్చు, కాకతీయ కాలం నాటి ఆనవాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ తప్పకుండా రక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా వరంగల్ జిల్లా స్థానికులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాద్ జిల్లా బయ్యారం దగ్గర కావచ్చు, రామప్ప దగ్గర కావచ్చు, వరంగల్ నగరం అంటర్ దగ్గర కావచ్చు, జనగామ జిల్లా పెద్దపాడు దగ్గర కూడా ఈ నెల ఫిబ్రవరిలో గుప్త నిధుల తవ్వకాలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గుప్త నిధుల కోసం అనేక సంబంధించినటువంటి ముఠాలు ఈ తవ్వకాలను జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలోనే గీసుకొండకు సంబంధించినటువంటి తవ్వకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశం మారే పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, కొంతమంది అప్పుడు పోలీసు అధికారులు కావచ్చు, కొంతమంది రాజకీయ ప్రముఖులు, రాజకీయ సంబంధించినటువంటి స్థానిక నేతలతో చర్చ కొనసాగింది. అప్పటి నుంచి కూడా తరచుగా
తరచుగా నెలకు ఒకసారి కావచ్చు, కొద్ది రోజులకు ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు తాజాగా హనుమకొండ నగరంలో అంటర్ రోడ్డు ప్రాంతంలో కావచ్చు, ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కోసం వెలువడిన ముఠాను అరెస్ట్ చేయడం కావచ్చు. 8 మంది ఎప్పటి నుంచి గుప్త నిధుల తవ్వకాల కార్యక్రమానికి ఒడిగట్టారు, ఎప్పటి నుంచి తవ్వకాలు కొనసాగిస్తారు, వారు ఎవరి ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు వారికి స్పాట్ కావచ్చు, ఎవరు గుప్త నిధుల తవ్వకాల ప్రాంతాన్ని చెప్తున్నారు, ఈ లొకేటర్లు కావచ్చు, మెటల్ డిటెక్టర్లు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఈ గుప్త నిధుల తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు కూడా హనుమకొండ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అనేక చోట్ల గుప్త నిధుల తవ్వకాల కోసమే క్షుద్ర పూజలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అనేక గ్రామాలలో కావచ్చు, అనేక ఆలయాలకు సంబంధించి చాలాసార్లు క్షుద్ర పూజలకు సంబంధించిన వార్తలు కావచ్చు, క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి అంశాలను చూసాం. అయితే అప్పుడు ఎవరో ఒకరు గుప్త నిధుల తవ్వకాల కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ ముఠా వారి మాత్రమే కొంతమంది పూజారుల సహాయంతోనే ఈ పూజలు చేశారు. ఇవే క్షుద్ర పూజలు అంటూ కూడా స్థానికులు కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు పోలీసు సంబంధించినటువంటి శాఖ దర్యాప్తు కొనసాగిస్తూ ఈ గుప్త నిధుల తవ్వకాల కోసం ఎవరెవరు ముఠా ఉన్నారు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వారే ఉన్నారా, లేదా ఇతర జిల్లాలకు సంబంధించిన వారే ఉన్నారా, లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠా ఉన్నారా, ఎక్కడి నుంచి ఎవరి డైరెక్షన్లో ఎవరి ఆధ్వర్యంలో ఈ గుప్త నిధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి, ఎంతమంది ప్రమేయం ఉంది, ఇంకా ఎక్కడెక్కడ గుప్త నిధుల తవ్వకాలు కొనసాగించారు, ఎప్పటి నుంచి ఈ పనికి ఒడగొడతాం కూడా పోలీసులు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో వారందరినీ దర్యాప్తు కొనసాగిస్తూ కూడా గ్రామాలలో కొంత అవగాహన కార్యక్రమాలు కల్పించి క్షుద్ర పూజలకు సంబంధించి భయపడొద్దు, క్షుద్ర పూజలు చేసేవారంతా కూడా కేవలం కొంతమంది ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాల కోసమే చేసినట్టు గ్రామాలలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ కాకతీయుల నాటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి ఆలయాల్లో కావచ్చు, పురాతన సంబంధించిన ఆలయాల్లో కొంత చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి 8 మంది తాజాగా అరెస్ట్ అయినటువంటి గుప్త నిధుల తవ్వకాల ముఠాకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు బయటకు ఇస్తాయి, వీరు ఇంకెక్కడెక్కడ ఈ గుప్త నిధుల తవ్వకాలు చేశారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి. ఇక తెలంగాణలో లగచర్ల ఘటన ప్రకంపనలను సృష్టి